ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన చోటల్లా మహారాష్ట్రలో భారీ మెజార్టీలు వచ్చినాయంట కదా, మీరు అన్న గమనించారా? గమనించామండి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని మన తెలుగు వాళ్ళు నివసిస్తున్నట్టు కొన్ని ఏరియాలు తిరిగాడు. సో తెలుగు వాళ్ళే కాదండి, అక్కడ మహారాష్ట్ర వాళ్ళు కూడా కొంచెం మరాఠీలో మాట్లాడబట్టి సో చాలా అట్రాక్ట్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి మాటలే ఒక ఉత్తేజాన్ని నింపుతాయి, ఒక ఊపు నింపుతాయి, గూస్ బంప్స్ వస్తాయి మాటలు. సో ఆ మాటల వల్ల ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే గెలిచి సోలాపూర్కి ఇంకా కొన్ని ఏరియాలు, సో అక్కడ ఉన్న కొన్ని నియోజకవర్గాలు మస్తు దాదాపు 10 ఏరియాలు తిరిగాడు నియోజకవర్గాలు. సో అక్కడ ఒక అతను గెలిచిన అతను ఆల్రెడీ చెప్పాడు, పవన్ కళ్యాణ్జీ మీరు రావడి మాకు గెలిచాము, సో మీకు ధన్యవాదాలని చెప్పాడు. సో పవన్ కళ్యాణ్ ఏంటంటే అతని మాటలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సో 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదండి, తెలుగులోనే కాదు. సో ఇక్కడ 100% కొట్టాడు, అక్కడ 100% కొట్టాడు. సో హీఈస్ ద రియల్ పొలిటికల్ హీరో. అంటే అక్కడ ఈయన ప్రచారం చేయడం వల్ల వచ్చినాయి అంటారా, లేకపోతే ఆటోమేటిక్గా జరిగిందని అనుకోవాలి? 100% చెప్పకూడదండి, ఎందుకంటే ఒక 50-60% వేసుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం వల్ల ఒక సనాతన ధర్మం గురించి తెలిసినవాడు చెప్పడం వల్ల కూడా, సో అది కూడా అక్కడ ఏంటంటే మరాఠీనే కాదు, మన హిందూ వాళ్ళు ఎక్కువ ఉన్న ఏరియాలు. సో హిందూ వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న ఏరియాల్లో తిరగడం వల్ల సో కొంచెం అట్రాక్ట్ అయినాడు, ఈయన అట్రాక్షన్ చేశాడు. ఆయన వెళ్ళడం కూడా అక్కడ ప్రజలకు కొంచెం అట్రాక్ట్ అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ జీ అనే వాళ్ళు కూడా రావడం వల్ల బీజేపీకి, అంటే బీజేపీ మస్తు సపోర్ట్ చేసే ఆయన కాబట్టి సో ఆ రేంజ్లో జనాలు అట్రాక్ట్ అయ్యి ఓట్లు పడ్డాయి. సో ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో ఒక మహారాష్ట్రే కాదు, ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ జీ మస్తు చెప్తాడు. సో అట్రాక్ట్ చేపిస్తాడు జనాలను. సో అతను మాట్లాడే మాటల విధానం కానీ ఏదైనా కానీ అతను చేసే యాక్టివిటీ కానీ మస్తు అసలు గూస్ బంప్స్ తెప్పిస్తాయి, వెంట్రుకలు నిలదొక్కుంటాయి. ప్రజలు ఆయన మాట్లాడుతుంటే ప్రజల వెంట్రుకలు కానీ మన వెంట్రుకలు కానీ చూసే వాళ్ళవి నిలదొక్కుంటాయి. సో అలాంటి మా వాక్ చాతుర్యం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా విజయం సక్సెస్ అండి. సో 10 ఏళ్ళ పడ్డ కష్టము ప్రతి సంవత్సరం విజయాన్ని చేకూరుస్తూనే ఉంది, ప్రతి నెల విజయం చేకూరుస్తూనే ఉన్నాడు. సో ఇంకా ఏ సంవత్సరమైనా ఎన్ని సంవత్సరమైనా పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్తో 100% విజయంతో ముందుకెళ్లాలని ఒక అభిమానిగా నేను కోరుకుంటున్నాను. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఢిల్లీ వెళ్ళారనుకుంటున్నారా? ఢిల్లీ ఎందుకు వెళ్ళారు పవన్ కళ్యాణ్? ఢిల్లీ వెళ్ళలేదండి, వెళ్తారు. రేపు వెళ్తారు. రేపు మోదీజీ రమ్మని చెప్పారంట. సో సెలబ్రేషన్ ఇంకోటి కూడా ఉంది మహారాష్ట్రలో, సీఎం క్యాండిడేట్ సంబంధించి అది కూడా ప్రమాణ స్వీకారాన్ని కూడా పిలుస్తున్నారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో చాలా ఆతృతతో ఆనందంతో ఉన్నాను. సో పవన్ కళ్యాణ్ గారు ఇంకా సక్సెస్ కావాలి. అతని మాటలే కాదండి, అతను చేస్తున్నటువంటి డిప్యూటీ సీఎంగా చేస్తున్నటువంటి ఆ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. సో ఒక మంత్రిగా చేస్తూ ఒక ప్రచారకర్తగా వెళ్ళి అక్కడ సక్సెస్ని చేకూర్చారండి. సో హ్యాండ్సప్ పవన్ కళ్యాణ్ గారు. జీవితంలోనే కాదు, పొలిటికల్లోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రం వెళ్ళినా మన పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మోడీ గారికి మంచి తోడు దొరికిందని అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారు? అప్రోచ్మేట్లీ. సో ఒక పవన్ కళ్యాణ్ గారే కాదండి, చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కొంచెం వాయిస్ బేస్ ఎక్కువ ఉంటుంది, అతను మాటలు అతనికి చాలా లాంగ్వేజ్లు తెలుసు. సో మా పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఒక భాషే కాదు, సో ఒక లాంగ్వేజే కాదు, దాదాపు ఒక 5-6 లాంగ్వేజ్లు ఈజీగా అలవోకకు వస్తున్నాయి. రీసెంట్గా చూసినటువంటి మన తమిళనాడులో కూడా తమిళ్ మాట్లాడినాడు, ఒక ఇంటర్వ్యూ తీసుకుంటే తమిళ్ మాట్లాడినాడు, బెంగాల్ మాట్లాడినాడు, మరాఠీ మాట్లాడినాడు, హిందీ మాట్లాడతాడు. సో ఇవన్నీ మాట్లాడతాడు. సో ఆల్రెడీ ఒక ఖుషి అనే సినిమాలో దాంట్లో బెంగాల్ మాట్లాడు, హిందీ మాట్లాడు, తెలుగు మాట్లాడు, ఇంగ్లీష్ మాట్లాడినాడు. సో 4000 లాంగ్వేజ్లు ఎప్పుడో 2001లో వచ్చినటువంటి సినిమాలోనే మాట్లాడినాడు. రియల్ లైఫ్లో ఇంకెంతండి. సో ఆల్రెడీ రియల్ లైఫ్లో దాదాపు అతనికి ఒక 6-7 భాషలు వచ్చు. సో 6-7 భాషలు వచ్చు కాబట్టి అదిగాక అతను వాక్ చాతుర్యం కానీ మాట్లాడే బేస్ కానీ చాలా హై రేంజ్లో ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా విజయం చేకూరుస్తుందండి. థ్యాంక్స్ అండి.